వ్యాపారస్తులు ఉన్న ఈ వైరాది దీన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం బాధ్యత ఎమ్మెల్యేగా నా మీద ఉంచారు. కాబట్టి ఒకటి తీసుకుంటూ వస్తున్నా. మున్సిపాలిటీ ఎన్ని జరగబో ఎన్నికల్లో ప్రచార కార్యక్రమం ఈరోజు 4వ వార్డు నుంచి మొదలుపెట్టి ఇంకా ప్రజలకు కావాల్సిన అవసరాలు ఏమున్నాయి అవన్నీ చూసుకుంటూ మనం ప్రజల్ని కలుసుకుంటూ వస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం, 500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం. 5 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఒక్కొక్క ఇల్లు 500 ఇచ్చాం. ఇంకా రాని వాళ్ళు మాకు రాదని చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ నెలలో ఇస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామయ్యా అని చెప్తా ఉన్నారు. ఇంకా మాతో కలిసి వచ్చే మిత్రులు ఇతర పార్టీలు ఉన్నాయి, వాళ్ళ కలుపుకొని కూడా మేము అధికార పార్టీలో ఉన్నప్పటికీ పార్టీలకు రహితంగా ఈ పట్టణం అభివృద్ధి జరగాలని ఆ నేపథ్యంలో మిత్రపక్షాలు మాతో కలిసి వచ్చే పార్టీలు కూడా ఇవి కూడా వస్తాయి. కాబట్టి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా దయచేసి ఈ పట్టణం అభివృద్ధి జరగాలి. ఇది పేరున్న పట్టణం, ఇది విస్తరించాలి. కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీ ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రక్రియ ఇంకా మొదలు పెట్టలేదు, అభ్యర్థుల ప్రక్రియ ఇంకా మొదలు పెట్టలేదు, అది కూడా మొదలు పెడతాం. అందరూ కూడా దరఖాస్తులు పెట్టుకుంటారు. వాటికి అన్నిటికీ కూడా కమిటీ ఉంటుంది, సర్వే చేసుకుంటాం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి. ఎవరైతే గెలవగల అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి తప్పకుండా టికెట్ ఇస్తాం. దాంట్లో ఏం సందేహం లేదు. వస్తాయి, సిపిఎం వస్తుంది, తెలుగుదేశం వస్తుంది. ఎందుకంటే వాళ్ళని ఏదైతే ఈ పట్టణ అభివృద్ధి కోరుకునే పార్టీలు అన్నీ వస్తాయి. సిపిఐ పార్టీ, తెలుగుదేశం పార్టీ, సిపిఎం పార్టీ. గత 10 సంవత్సరాల్లో ఇంకే మొహం పెట్టుకుని ఓటాడుతున్నారు పోతున్న వాళ్ళు. ఏం చేసినారు, చేసింది అని చెప్పమంటే ఇగో ఇది ఏందా మీరు చేసినట్టు మనం నిలబడ్డది. సగం విడిచిపెట్టిపోయారు, ఆ మార్కెట్ సగం విడిచిపెట్టిపోయారు, గిరిజన భవన్ సగం విడిచిపెట్టిపోయారు. దాన్ని ఇప్పుడు మార్కెట్ అవతల మార్చడానికి 40 లక్షలు ఇచ్చిన, దానిపై ముందు రోడ్డుకి 80 లక్షలు ఇచ్చిన. కాబట్టి వైరా ప్రజలు చాలా చైతన్యవంతులు, చాలా తెలియగలవాళ్ళు. వాళ్ళు ఎక్కడ చూడాలి, ఎప్పుడు వేయాలి, ఎవరికి కర్రు కాల్చి వాతేయాలో అట్టం లేదు. ఓటు అడిగే హక్కు ప్రజల దగ్గరికి పోయే హక్కు టీఆర్ఎస్ పార్టీకి నైతికంగా లేదు అని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని చెప్పేసి ఇంకోసారి మున్సిపాలిటీని ఇవ్వండి. అధికారంలో ఉన్నాం, మంత్రులు మనోళ్ళు, ముఖ్యమంత్రి మనోడు, ఎమ్మెల్యేగా మీ సోదరుణ్ణి అందరిని కలుపుకొని పనిచేసేవాడిని. కాబట్టి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసే దాంట్లో పార్టీలు ఎవరు వేరే ఆలోచన చేయకుండా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, చేస్తారు, గెలిపిస్తారు, ఇస్తారు. ఈ పట్టణం అభివృద్ధి చేస్తా. ఓకే. ఖమ్మం త్వరలో జరగనున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరైపోతా ఉన్నది. ఈ జిల్లాలో 3 మంత్రులు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి వారి వట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారు, సత్తుపల్లి శాసనసభ్యులు రాగమయ్య గారు, వారందరి ఆధ్వర్యంలో కాకుండా ఇంకా మరి జిల్లాకి ఇన్ఛార్జిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిని కొండా సురేఖ గారిని కేటాయించడం జరిగింది. అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వాకిడి శ్రీహరిని గారిని కూడా ఈ మున్సిపల్ ఎన్నికల నిమిత్తం పర్యవేక్షించే విధంగా రాష్ట్ర నాయకత్వం నియమించింది. ఈ 5 మున్సిపాలిటీలలో కూడా త్వరలో జరగనున్నటువంటి ఎన్నికల్లో నిష్పక్షపాతంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. టికెట్లు ఇచ్చే విషయంలో ఎవరు ప్రమేయం కూడా లేదని చెప్పి అందరూ కూడా దయచేసి గమనించాలి. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక సర్వే చేపట్టారు. అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఒక సర్వేని చేపట్టడం జరిగింది. వారిద్దరి నేతృత్వంలో జరుగుతున్నటువంటి సర్వేని దృష్టిలో ఉంచుకొని స్థానిక శాసనసభ్యుల ఇచ్చినటువంటి పేర్లు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ పరిశీలన తీసుకొని మరి అలాగే మాకు జిల్లాలో కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు కూడా ఉంటాయి. వీటన్నింటితో పెట్టుకొని మేమందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిసికట్టుగా పోరాటం చేసి టీఆర్ఎస్ పార్టీని మరి మట్టి గెలిపించడమే ధ్యేయంగా, కాంగ్రెస్ పార్టీ విజయమే ధ్యేయంగా చెప్పి పనిచేసి ఖచ్చితంగా 5 మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరైపోతుందని చెప్పడంలో సందేహం లేదు. జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలో ఉన్నటువంటి డివిజన్లకు కూడా కమిటీలు నియమించాం. ఆ కమిటీలన్నీ కూడా ఇప్పటికే వార్డులలో మరి తిరుగుతూ అభ్యర్థులు ఎవరైతే గెలుస్తారు, ఎవరైతే మరి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు వైరా మున్సిపాలిటీలో శాసనసభ్యులు రామదాస్ గారి నాయకత్వంలో ఇప్పటికే ప్రచారం కూడా ఈరోజు బిగిన్ చేయడం చాలా సంతోషం. వారి నాయకత్వంలో వైరా మున్సిపాలిటీలో ఉన్నటువంటి 20 డివిజన్లకు కూడా కాంగ్రెస్ పార్టీ
జెండా ఎగరేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీని 100% గెలుస్తుందని చెప్పడంలో సందేహం లేదని చెప్పి తెలియజేస్తాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.